రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుకు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లి కార్డు, పెళ్లి ఫోటో అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయొద్దని చెప్పారు. రేషన్ కార్డుకు ఎవరు దరఖాస్తు చేసినా స్వీకరించాలన్నారు. అదేంటంటే మొట్టమొదటిగా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. దయచేసి మీరెవ్వరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు. క్లోజింగ్ డేట్ లేదు దీనికి. మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు 21 రోజుల సమయం ఉంటుంది. ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. అర్హత ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేస్తాం. అర్హత లేని వారికి ఈ కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తాం. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి వస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, ఫీల్డ్ లెవెల్ విజిట్ చేస్తాం. ఆ పొరపాట్లు లేకుండా చూడడానికి వివిధ శాఖలు దీంట్లో క్షేత్రస్థాయిలో బాగా అప్రమత్తమై పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కువగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే, నేను ఇందాక మీకు వివరించినట్టు 4,24,59,128 మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో. ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మా దగ్గర ఉంది. దాంట్లో ఎక్కడ లోపం లేదు. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ మార్పులు చేర్పుల కోసం మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. కొంచెం సమయం ఇవ్వండి, టెక్నికల్ ఇష్యూస్ కొంచెం రిజాల్వ్ చేసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు మేము మార్పులు తీసుకొస్తున్నాం. ఎందుకంటే కొన్ని సమస్యలు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ఒక మార్పు తెస్తున్నాం. మీకు అప్గ్రేడేషన్ జరిగిపోతూ ఉంటుంది, ఆ సమాచారం ఉండిపోతుంది మా దగ్గర. కాబట్టి క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ప్రధానమైన సమస్యలు నేను అడ్రస్ చేస్తాను. వాటికి పరిష్కారం చేయగలిగాం. మొట్టమొదటిది, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు. చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. మ్యారేజ్ సర్టిఫికేటే కాదు, పెళ్లికి సంబంధించిన కార్డు కానీ ఫోటో కానీ అది కూడా అవసరం లేదు. దయచేసి క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వాళ్ళని ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు స్పష్టంగా మేము చెప్తున్నాం, ఆ పొరపాటు చేయబాకండి. ఎవరు అప్లై చేసుకున్నా కూడా తీసుకోండి. మీరు ఫిజికల్గా హౌస్ విజిట్ వెళ్ళినప్పుడు అప్పుడు మీరు దాన్ని రీవెరిఫై చేసుకోవచ్చు తప్ప వాళ్ళని ఇన్సిస్ట్ చేసి వాళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సంబంధించిన ఫోటో కానీ, పెళ్లి కార్డు కానీ అడగాల్సిన అవసరం లేదు. రెండో ప్రధాన అంశం, గతంలో ఎవరినైతే మీరు చేర్చగలుగుతారో కార్డులో 15 సంవత్సరాలకే పరిమితమైంది. 15 కానీ 15 సంవత్సరాల లోపు కానీ అది కూడా సవరించాం. వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు ఏ వయసు అయినా సరే మీరు దాన్ని అడిషన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆ పోర్టల్లో నమోదయ్యేటట్టు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సర్వర్ ఇష్యూస్ గురించి చాలామంది పాపం ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా మా కమిషనర్ గారు ఐటీ సెక్రటరీ భాస్కర్ గారితో కూడా మాట్లాడారు. ఒక పరిష్కారం తీసుకొస్తాం రాబోయే 2 రోజుల లోపే. తప్పకుండా మెరుగైన సర్వీసెస్ ఇచ్చేటట్టు, మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఎదుర్కొన్నారో దానికి మనస్ఫూర్తిగా మరొకసారి వీఆర్ వెరీ సారీ ఫర్ ఇట్. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇష్యూస్ లేకుండా మేము చేస్తామనే విషయం మీకు ప్రస్తావిస్తున్నాను. 15వ తారీఖు నుంచి మన మిత్ర వాట్సాప్ ద్వారా మీరు ఈ సర్వీసెస్ పొందొచ్చని మేము గతంలో ప్రకటించాం. అందులో కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. సో కేవలం అందులో గతంలో నేను ప్రకటించిన 7 సర్వీసెస్లో 3 సర్వీసెస్ మాత్రం ఎనేబుల్ అయినాయి, పనిచేస్తున్నాయి. ఆ 3 సర్వీసెస్ ఏంటంటే, ఈకేవైసీ ద్వారా మీరు నో యువర్ ఈకేవైసీ స్టేటస్ ఒకటి. రెండోది, మీ ఆధార్ సీడింగ్లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే, మార్పులు చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. మూడోది, నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మీకు రైస్ కార్డ్స్ని సరెండర్ చేయాలనుకుంటే మీరు కేవలం వాట్సాప్ ద్వారానే, మనమిత్ర యాప్ ద్వారానే మీరు సరెండర్ చేసుకోవచ్చు. ఈ 3 సర్వీసెస్ మేము ఎనేబుల్ చేసాం. దీంతో పాటు ఈ 4 సర్వీసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకెళ్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొత్త రైస్ కార్డ్స్ కోసం అప్లికేషన్లో మాత్రం ఎక్కడ ఏమీ జాప్యం లేదు. దాంట్లో ఎక్కడ ఏవి టెక్నికల్ ఇష్యూస్ లేవు. ఈ రోజు వరకు వచ్చిన 60,791 రైస్ కార్డ్ అప్లికేషన్లు ఖచ్చితంగా మేము 21 రోజుల లోపే వాటిని మేము ప్రాసెస్ చేసి, మేము జూన్ మాసంలో ఇవ్వబోయే కొత్త రైస్ కార్డులు, స్మార్ట్ కార్డులు ఏవైతే ఇస్తున్నామో వాటితో పాటు ఇవి కూడా మేము రెడీ చేసుకుంటాం. ఎండియు వాహనాలు
రద్దు చేసిన తర్వాత ఆ రోజు చాలా స్పష్టంగా వివిధ కార్పొరేషన్లు 5 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్, వాళ్ళ దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఒప్పందం చేసుకుని ఈ వాహనాలు తీసుకున్నారో 10% కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. సో దీనికి ఆర్థిక భారం మా పైన ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లో, ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు కూడా ఆ వాహనాలు వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు, గూడ్స్ క్యారియర్స్గా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని మేము ఆల్రెడీ ఆ 5 డిపార్ట్మెంట్ 5 వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడున్న పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్లు తప్పకుండా వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత, జియో వచ్చిన తర్వాత ఆ యాసెట్ ట్రాన్స్ఫర్ అనేది ఆ లబ్ధిదారుల పేర్ల మీద చేసేస్తాం.